అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాదార వింద దేవతాభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సభాయ నమః. సర్వేభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. ఆచార్య దేవతాభ్యో నమః. స్వస్తి విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రతి సంవత్సరము శ్రీ శ్రీ వినాయక చవితి పర్వదిన కాలాన ఈరోజు కూడా మన శివ సర్కిల్ యందు విశేషంగా అంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయక చవితి నాడు పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమంలో భక్తుల అందరి కోరికలను నెరవేర్చాలని, మనము ఏవైతే పంటలు వేస్తామో వ్యవసాయ రైతులందరూ సురక్షితంగా ఉండాలని, వ్యాపారము దినదినంగా అభివృద్ధి చెందాలని, ఎవరైతే వివాహం కాలేని వారు ఉన్నారో వాళ్ళందరికీ వివాహం జరగాలని, వాళ్ళ మనసులో ఏవైనా కోరికలను వాళ్ళన్నీ నెరవేరాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈరోజు వినాయక చవితి పర్వదాన కాలైన ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ దినం అంటే మనం గత 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరముగా ఈ దినం కూడా మనం మా కార్యక్రమం నందు పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్తలు తన వంతు కృషిగా ఆర్థిక సహాయం కానీ, ధన సహాయం కానీ, లేదా ఇతర వస్తు రూపేణ సహాయాలు చేసుకుంటున్నారు. వారందరికీ ఈ శ్రీ శ్రీ వినాయక మండలి తరఫున భక్తి శ్రద్ధలతో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు తొలగాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఆ స్వామికి కృపార్థులు ప్రార్థనలు అవుతున్నాము. మనం కూడా ఈరోజు ప్రతిదినము వినాయక చవితి పర్వదిన కాలంలో వారి కుటుంబంలో సుఖశాంతులతో జీవించాలని, ఆయురారోగ్యాలతో అందరూ సుఖంగా ఉండాలని జీవించాలని కోరుకుంటూ ఇందరితో విరమిస్తాం. ఎమ్మిగనూరు నందు వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్రంలోనే ముఖ్యంగా ఎమ్మిగనూరు అంటే శాంతికి చిహ్నం. ప్రజలందరూ కలిసిమెలిసి వినాయక చవితికి జరుపుకుంటున్నారు. నేను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రజలందరూ ప్రశాంతంగా వినాయక చవితి జరుపుకోవాలని ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మా ఎమ్మిగనూరు నుంచి వినాయకుడు మేము అంటే ఎమ్మిగనూరు పట్టణంలో చాలా ఘనంగా జరుపుకుంటాం. ముఖ్యంగా మా తేరుబ ప్రఖ్యాతి, అందుకున్నటువంటి ధర్మకర్తలు అందరూ కూడా చాలా ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు. అందరూ ప్రజల సహకారం ఉంటుంది. మేము కూడా మా కుటుంబం కూడా ఎప్పుడు దేవుని కార్యాలకు ముందుగా ఉంటాం. థ్యాంక్ యూ. ఏడాదికి ఏమంటే ఈసారి వర్షాలు బాగున్నాయి, రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. అందులో రాజకీయంగా చెప్పాలంటే ఫ్రీ బస్ వచ్చింది ఆగస్టు 15న. చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు చేస్తూ ఉన్నాడు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. వర్షాలు బాగా వచ్చినాయి. ముఖ్యంగా ఈ వర్షాలు బాగా వస్తే ప్రజలందరూ బాగుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.